హలో, హాయ్, నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మన జీవితంలో ఒక దశలో మనం అందరి కోసం ఆలోచించడం మొదలుపెడతాం. ఎవరికైనా బాధ వస్తే మనం ఓదారుస్తాం. ఎవరికైనా సమస్య వస్తే మనమే ముందుంటాం. కుటుంబం కోసం, పిల్లల కోసం, మనుషుల కోసం మన సంతోషాన్ని పక్కన పెడతాం. కానీ ఒకరోజు నిశ్శబ్దంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అందరి బాధను తుడిచిన నేను నా బాధను ఎప్పుడు తుడుచుకున్నాను అని. లోపల ఎంత బాధ ఉన్నా బయట నవ్వుతూ ఉండడం, మన కలలను బాధ్యతల పేరుతో పక్కన పెట్టడం, ఎదుటివారు మారతారేమో అనే ఆశతో మళ్ళీ మళ్ళీ గాయపడడం, మన మౌనాన్ని బలహీనతగా చూసే వాళ్లను కూడా భరించడం, ఇలా చేస్తూ చేస్తూ ఒకరోజు మనకు తెలియకుండానే మనలోని అసలైన మనిషిని మనమే కోల్పోతాం. ఇతరుల కోసం బ్రతకడం తప్పు కాదు, కానీ ఇతరుల కోసం బ్రతుకుతూ నిన్ను నువ్వే కోల్పోవడం మాత్రం నీ జీవితానికి నువ్వు చేసుకునే అన్యాయం. అందుకే ఈరోజు మనం మాట్లాడుకునేది ఇతరుల గురించి కాదు, చాలా కాలం అందరి కోసం బ్రతికి తనను తాను మర్చిపోయిన నీ గురించి. పక్క వాళ్ళ బాధను తుడిచే క్రమంలో పదే పదే నిన్ను నువ్వు పనంగా పెట్టుకోవడం అది నీ తప్పు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నువ్వే ముందుంటావు. ఎవరైనా ఏడిస్తే నువ్వే ఓదారుస్తావు. ఎవరైనా నీ మీద ఆధారపడితే నేనున్నాను కదా అని నీ సమస్యలను పక్కన పెడతావు. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు అప్పుడు మాత్రం నేను చూసుకుంటాను అని నీ బాధను నువ్వే దాచుకుంటావు. లోపల గుండెకాలి బూడిదవుతున్నా లోకం కోసం పెదవుల మీద ఒక నకిలీ నవ్వును అంటించుకొని తిరుగుతావు. ఎందుకంటే అందరూ నిన్ను బలమైన మనిషిగా చూడాలని కోరుకుంటావు. కానీ గుర్తుంచుకో, ఎప్పుడూ బలంగా కనిపించాల్సిన అవసరం నీకు లేదు. కొన్నిసార్లు అలసిపోవడానికి కూడా నీకు హక్కు ఉంది. అందరి కన్నీళ్లు తుడిచే ముందు ఒక్కసారి నీ కన్నీళ్లను కూడా తుడుచుకో. ఎందుకంటే నువ్వు కూడా మనిషివే. నీ బాధకు కూడా విలువ ఉంది. బాధ్యతలు మన జీవితంలో తప్పనిసరి. కుటుంబం కోసం కొన్ని కోరికల్ని వదులుకోవాల్సి రావచ్చు. కొన్ని కలలను కొంతకాలం వాయిదా వేయాల్సి రావచ్చు. కానీ నీ కలల గొంతునే పూర్తిగా నులిమేసి నీ ఆశల చితికి నీవే నిప్పు పెట్టుకోవడం మాత్రం నీ తప్పు. ఇప్పుడు నీ గురించి ఆలోచించే సమయం కాదు. పిల్లలు స్థిరపడిన తర్వాత చూద్దాం, కుటుంబం బాగుంటే చాలు అంటూ సంవత్సరాలు గడిచిపోతాయి. చివరికి ఒకరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే అందరి జీవితాల్లో నువ్వు ఏదో ఒకటి నిర్మించి ఉంటావు. కానీ నీ జీవితంలో నువ్వు ఏం నిర్మించుకున్నావు? అదే ప్రశ్న మనసును బాధిస్తుంది. నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ బాధ్యతలను నిర్వర్తించు, కానీ నీకోసం కూడా కొంచెం సమయం ఉంచుకో. ఎందుకంటే నీ జీవితాన్ని త్యాగం చెయ్యడమే ప్రేమ కాదు, నీతో పాటు నీ కలలను కూడా బ్రతికించుకోవడమే ప్రేమ. నీ కల చిన్నదైనా సరే అది నీది. దాన్ని మళ్ళీ గుర్తు చేసుకో. ఎందుకంటే నువ్వు అందరి జీవితాల్లో ఒక పాత్ర మాత్రమే, కానీ నీ జీవితానికి నువ్వే హీరోవి. కొంతమంది మనుషులు మనల్ని బాధ పెడతారని తెలిసినా వాళ్ళు ఒకరోజు మారుతారేమో అని ఎదురు చూస్తూనే ఉంటాం. ఈసారి అర్థం చేసుకుంటారేమో, ఇకనైనా నా విలువ తెలుసుకుంటారేమో, నేను ఇంత మంచిగా ఉంటే వాళ్ళు కూడా మారిపోతారేమో అని ఆశపడతాం. కానీ అదే ఆశ మనల్ని మళ్ళీ మళ్ళీ అదే గాయం దగ్గరికి తీసుకెళ్తుంది. ఒకసారి మోసం చేస్తే అది వాళ్ళ తప్పు కావచ్చు. రెండోసారి అదే చోటుకి వెళ్ళి మళ్ళీ గాయపడితే అక్కడ నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఎవరినీ ద్వేషించాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు మారకపోతే మన హద్దులు మాత్రం మారాలి. ఎందుకంటే ప్రేమ అంటే అన్నింటినీ భరించడం కాదు. క్షమించడం అంటే మళ్ళీ మళ్ళీ మనల్ని మనమే గాయపరుచుకోవడం కాదు. కొందరు మనుషుల్ని మన జీవితంలో ఉంచుకోవచ్చు, కానీ మన హృదయంలో వాళ్లకు ఎంత స్థానం ఇవ్వాలో మాత్రం మనమే నిర్ణయించాలి. నీ మంచితనాన్ని ఎవరో దుర్వినియోగం చేస్తుంటే మంచివాడిగా ఉండటం ఆపాల్సిన అవసరం లేదు, కానీ అమాయకుడిలా ఉండడం మాత్రం ఆపాలి. నువ్వు గొడవ పడకపోతే కొంతమంది నిన్ను చేతకాని వాడిలా భావిస్తారు. నువ్వు మౌనంగా ఉంటే నీకు ఏమీ తెలియదని అనుకుంటారు. నువ్వు ప్రతి మాటకు సమాధానం చెప్పకపోతే నీ మంచితనాన్ని వాళ్ళు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. కానీ గుర్తుపెట్టుకో, మౌనం అంటే బలహీనత కాదు. ప్రతి విషయానికి స్పందించకపోవడం కూడా ఒక బలం.
అయితే నీ మౌనం వల్ల ప్రతిరోజు నువ్వే బాధపడుతుంటే మాత్రం ఆ మౌనానికి అర్థమే లేదు. నీ హద్దులు ఎక్కడ ఉన్నాయో స్పష్టంగా చెప్పాలి. నిన్ను బాధ పెట్టే మాటకు ఇది నాకు నచ్చదు అని చెప్పాలి. నిన్ను ఉపయోగించుకునే చోట ఇక నేను చెయ్యలేను అని చెప్పడం నేర్చుకోవాలి. ఎందుకంటే అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ నువ్వు కోల్పోయే మనశ్శాంతి ఎవరి కోసం కూడా అంత విలువైనది కాదు. నీ మౌనాన్ని గౌరవించని వాళ్లకు ప్రతి విషయాన్ని వివరించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దూరంగా వెళ్ళిపోవడం ఓటమి కాదు, అది మనల్ని మనం కాపాడుకోవడం. మన బాధను అందరూ అర్థం చేసుకోవాలని లేదు. కొంతమంది మనం ఎంత బాధపడుతున్నామో చూసినా వాళ్ళ మనస్సు కరగదు. అయినా మనం వాళ్ళ ముందే మన బాధను చెబుతూనే ఉంటాం. ఒక్కసారైనా నా మనసు అర్థం చేసుకుంటారేమో, నా కన్నీళ్లు చూసైనా మారతారేమో అని ఎదురు చూస్తాం. కానీ ప్రేమ కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తే అసలు అది ప్రేమే కాదు, మనం మన విలువను మర్చిపోవడమే. నీ కన్నీటికి విలువ ఇవ్వని మనిషి ముందు నీ బాధను నిరూపించాల్సిన అవసరం లేదు. నిన్ను అర్థం చేసుకోవాలని కోరుకోని వాళ్లకు నీ గుండెను తెరిచి చూపించినా ప్రయోజనం ఉండదు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నీ విలువను ఎవరూ గుర్తించకపోవడం వల్ల నీ విలువ తగ్గదు. కొన్ని తలుపులు మన కోసం మూసుకుపోవచ్చు, కొంతమంది మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ వెనక పరిగెత్తడం కంటే ఒక్కసారి వెనక్కి తిరిగి నీ కోసం ఎదురు చూస్తున్నా నిన్ను నువ్వే పట్టుకో. ఎందుకంటే ప్రపంచం మొత్తం నిన్ను అర్థం చేసుకోకపోయినా నువ్వు మాత్రం నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. అందరి కోసం పరిగెత్తుతూ, అందరి సమస్యలు పరిష్కరిస్తూ, అందరి బాధ్యతలు మోస్తూ ఒక్కసారి కూడా నిన్ను నువ్వు అడగలేదు, అసలు నేనెలా ఉన్నాను అని, నీకేం కావాలి అని, నీ మనసుకు ఏం బాధగా ఉంది, నీకు నిజంగా సంతోషం ఇచ్చేది ఏమిటి, ఇంకా ఎన్ని రోజులు ఇలా భరిస్తావు? ఈ ప్రశ్నలు నీకు నువ్వే అడగాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే జీవితం అంటే కేవలం బాధ్యతలు నెరవేర్చడమే కాదు, జీవించడం కూడా. నీకు నచ్చిన పని చెయ్యడానికి సమయం కేటాయించు. నీ మనసుకు నచ్చిన వాళ్లతో మాట్లాడి మనస్ఫూర్తిగా నవ్వు. నిన్ను బాధ పెట్టే వాళ్లను కొంచెం దూరంలో పెట్టు. ఇంతకాలం అందరికీ ఇచ్చిన ప్రేమలో కొంచెం ప్రేమను నీకు నువ్వు ఇవ్వడం నేర్చుకో. ఇది స్వార్థం కాదు, ఇది నిన్ను నువ్వు తిరిగి వెతుక్కునే ప్రయాణం. ఎందుకంటే అందరి జీవితాలను చక్కదిద్దుతూ నీ జీవితమే చెదిరిపోతే ఒకరోజు నువ్వే నిన్ను అడగాల్సి వస్తుంది, అందరి కోసం బ్రతికాను, మరి నా కోసం ఎప్పుడు బ్రతికాను అని. చివరిగా ఒక మాట, ఇంతకాలం నువ్వు చేసిన త్యాగాలన్నీ తప్పు అని నేను చెప్పడం లేదు. నువ్వు ప్రేమించావు, నమ్మావు, బాధ్యతలను మోసావు, ఎవరూ బాధపడకూడదని నీ బాధను దాచుకున్నావు. కానీ ఇకనైనా ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ జీవితంలో నువ్వు కూడా ఒక ముఖ్యమైన మనిషివే. అందరి కోసం నిలబడుతూనే నీ కోసం కూడా నువ్వు నిలబడాలి. అందరినీ క్షమిస్తూనే నిన్ను నువ్వు కూడా క్షమించుకోవాలి. అందరికీ ప్రేమ ఇస్తూనే కొంచెం ప్రేమను నీకు కూడా ఇవ్వాలి. నీ కన్నీళ్లను దాచుకోవాల్సిన అవసరం లేదు, నీ కలలను చంపుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను గౌరవించని ప్రతి ఒక్కరి వెనక పరిగెత్తాల్సిన అవసరం అసలే లేదు. ఎందుకంటే నిన్ను నువ్వు కోల్పోయిన చోటే నీ జీవితాన్ని తిరిగి మొదలు పెట్టాలి. ఇక నుంచి అందరి కోసం మాత్రమే కాదు, నీ కోసం కూడా బ్రతుకు. ఎందుకంటే చివరికి నీతో పాటు నీ జీవితమంతా నడిచేది ఎవరో కాదు, అది నువ్వే. కాబట్టి ఈరోజు ఒక్కసారి అద్దంలో చూసుకొని నిన్ను నువ్వే అడుగు, ఇంతకాలం అందరి గురించి ఆలోచించాను, ఇకనైనా నా గురించి ఆలోచించనా అని. ఆ ప్రశ్నకు నీ మనసు అవును అని చెప్పిన రోజు, అదే నీ కొత్త ప్రయాణానికి మొదటి రోజు.